ఇండియాలో ఎలక్ట్రికల్ బైక్ తప్ప నుంచి పెట్రోల్ బైకులు కానీ డీజిల్తో నడిచే వెహికల్ రోడ్డు మీదకి రావు సార్. దీన్ని 2030 అని మొన్నటిదాకా చెప్పారు సార్. ఇవాళ పొద్దున పార్లమెంట్లో 2034 ఫైనల్ డేట్ అనమాట. ఇది ఇంకా అక్కడి నుంచి రోడ్డు మీదకి వస్తే బండి తీసేస్తారు. ఇందాకే ఒక 1 అవర్ క్రితమే ఇది ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. 2030 మొన్నటిదాకా కొంతమంది గొడవ చేస్తే ఇప్పటికప్పుడు 10 years అంటే లైఫ్ ఫీజు ఉంటుంది కదా, వాళ్ళ కోసం 2034 చేసింది సార్. చెప్పడం కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పింది. నాకు తెలిసిన ఒక అర్ధగంట క్రితం వచ్చింది నాకు మెసేజ్, నేను చెప్పాను సార్. సరే, ఈ ADMS ఎలక్ట్రికల్ ఈబుక్ని 4 వ్యక్తులు కలిసి వాళ్ళ మొదటి అక్షరాలు పెట్టుకున్నారు సార్. ఏ అంటే అశోక్ గారు అండి, డి అంటే దిలావత్ మోడియా. ఈయన నెట్వర్క్ మార్కెట్కి ఒక పితామహుడు అండి. ఒక నెట్వర్క్ మార్కెట్లో టాప్ 10, ఇండియాలో టాప్ 10లో లీడర్లో ఈయన ఒకడు సార్. ఈయన నెట్వర్క్ మార్కెట్లో 1000 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి అండి. ఎం అంటే మహేష్ గారు సార్. ఈసారి ప్రత్యేకత ఏంటంటే సార్, వరల్డ్లో మొత్తం మీద 210 దేశాల్లో ఈయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. ఎలక్ట్రికల్ బైక్స్ తయారు చేసే దేశాలన్నీ తిరిగి అక్కడ ఆయన డిజైనర్గా పనిచేసి వచ్చాడండి. ఎస్ అంటే సహని మేడం సార్. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలండి. ఈ అశోక్ గారికి ఏం వారి ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. ఇది సార్ వీళ్ళ చరిత్ర. కానీ మన కంపెనీ వచ్చేసరికి బేసిక్ ఆఫ్ కర్ణాటక స్టేట్ సార్. బెల్గాంలో హెడ్ ఆఫీస్ ఉంది సార్. ఇప్పటికీ ఈ ADMS కంపెనీ ఇండియా మొత్తం మీద 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి సార్. ఒకటి కర్ణాటక స్టేట్లో ధారవాడ ఇండస్ట్రియల్ ఏరియా సార్, కేరళలో కొచ్చిన్ సార్, తెలంగాణలో హైదరాబాద్లో ఉంది సార్, ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంది సార్. ఇది రీసెంట్లీ ప్లాన్ సార్. రాజస్థాన్లో అజ్మీర్ సార్, మహారాష్ట్రలో ధులే సార్, ఢిల్లీ, బీహార్లో పాట్నాలో ఉంది సార్. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్ ప్రజెంట్. ఇలా గోల్ ఏంటంటే ప్రతి స్టేట్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. ఎందుకయ్యా అలా ఉండడానికి కారణం, సపోజ్ హీరో ఉన్నాను సార్, ఆలిగర్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ అవుతుంది ఎక్కువ. వీళ్ళు అలా కాకుండా ఎక్కడికెక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారు సార్. ఇది సార్ ఇలా గోల్. నెక్స్ట్ వన్ సార్, మనకు ఇండియాలో 17 లిమిటెడ్ ఎలక్ట్రికల్ బైకులు తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి సార్. ఇప్పటికి మంది 18 సార్. ఈ 17 ఎలక్ట్రికల్ బైక్స్ తయారు చేసే కంపెనీలో హీరో హోండా కానీ, ఓలా కానీ, బజాజ్ కానీ, యమహా కానీ, ఎనీథింగ్ కంపెనీ కలుపుకోండి, ఒక్క మోడల్ నుంచి 6 మోడల్సే ఉన్నాయి సార్ వీళ్ళ దగ్గర. ఏ కంపెనీలో అంతేకాదు ఈ కంపెనీలో ఉన్నాయి, ఆ కంపెనీలోనూ అట్లా ఉండవు సార్. కానీ మన కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే సార్, ఇప్పటికీ ప్రజెంట్ 18 రకాల వెహికల్స్ ఉన్నాయి సార్ వీళ్ళ దగ్గర. ఇవన్నీ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ అంటారు. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఏంటంటే సార్, ఫస్ట్ గేర్లో 25 పోతుంది సార్, థర్డ్ గేర్ వచ్చేలాక 40 స్పీడ్ పోతుంది సార్. ఈ బండి తోలడానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అసలు 25 కిలోమీటరే ఉండాలి సార్ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్కి. ఇది 10 సంవత్సరాల పిల్లగాడు కూడా తోలచ్చు సార్. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. మన సైకిల్ వెళ్ళిపోయినట్టు ఇటైనా పోవచ్చు. దీనికి ఎలిమెంట్ ఎక్కర్లేదు సార్, నెంబర్ ప్లేట్ ఉండదు, ఏముండదు సార్. ఇవన్నీ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్. ఈ రిజిస్ట్రేషన్ వెహికల్స్కి మన అందరి లెక్కనే ఎలిమెంట్ పెట్టుకోవాలి సార్, నెంబర్ ప్లేట్ ఉంటుంది, GST కట్టాలి, ప్లస్ రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కడతారు సార్. ఇది సార్. ఇది కాక మనోళ్ళకి రేపు ఇది 25 వచ్చేలాక సార్ మన కంపెనీలు ఈ 18 వెహికల్ కాకుండా ఇంకొక 4 వెహికల్ కొత్త ఒకే మోడల్లో K సిరీస్ అని, ఇందులో చిన్న ₹10 నట్టుతో సహా ఇండియాలోనే కొని పర్చేజ్ చేసి బిగిస్తున్నారు సార్. అంటే చిన్న చిన్న నట్లు అంటే కంపెనీ ఏ కంపెనీ చేసి బయట అదర్వైజ్ కంపెనీ. బాడీ ఉంది ఇక్కడే, మోటార్ ఉంది వీళ్ళే తయారు చేస్తున్నారు, బ్యాటరీ వీళ్ళే తయారు చేస్తున్నారు, టైర్ ట్యూబ్స్ అంటే బయట అట్లా కొనుక్కుంటారు సార్. K సిరీస్ అంటే సార్, K సిరీస్లో అనగానే ఫస్ట్ 200 కిలోమీటర్లు జర్నీ చేసే వెహికల్ తీశారు సార్. K1 225, K2 250, K3 275, K4 వచ్చి 300 కిలోమీటర్లు సార్ వెహికల్ తయారు చేస్తున్నారు. తర్వాత వీళ్ళు బుల్లెట్ వస్తుంది సార్, వీళ్ళకి ట్రాక్టరు, కారు, ఆటో సార్, ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తున్నారు సార్. ఇవన్నిటికంటే ఇంకొకటి వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, ADMS LED QLED అని ఒక టీవీ వస్తుంది సార్. ఇప్పుడు సపోజ్ మీ ఇల్లు సార్, ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి మీరు టీవీ పెట్టాలనుకున్నారు, ఏ కంపెనీలో దొరకదు. ఈ కొలత ఇచ్చి ఒక 20 వెడల్పు 20 ఎత్తులో నాకు టీవీ కావాలంటే
10 to 15 డేస్లో డెలివరీ ఇస్తుంది సార్ ఈ కంపెనీ. ఇలా గొప్పతనం ఉంది సార్. ఇది సార్ ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్. సార్ మనం చేసే వ్యాపారం సార్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్ సార్ మనం చేసేది. ఇందులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ ఏడిఎంఎస్ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చారు సార్ కంపెనీ. ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు ఉంది వాడాలో ఉంది, లేదు ఒక్కొక్క మోడల్ కారు టాటా వాళ్ళది 6 నెలలు కూడా మనం బుక్ చేసుకొని టైం తీసుకుంటున్నాం సార్. అది ఆ డిమాండ్ ప్రొడక్ట్ అట్లనే మనము అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నాం సార్ ఈ కంపెనీలో. ప్రతి ఒక్క వ్యక్తి ఈ నెట్వర్క్ మార్కెట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్లో ఫస్ట్ చేరాలి సార్. ఇందులో చేరటానికి ఒక 15,000 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. చేయగానే మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది సార్. మనకు ఐడి నెంబర్ వచ్చాక 1 అవర్ నుంచి 1 ఇయర్ లోపు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు బైక్ని పర్చేజ్ చేసుకోవచ్చు సార్. సపోజ్ మీకు ఎమ్మని ఏముందిలే కంపెనీని మనం ఎందుకు నమ్మాలా అని టక్కున బండి కొనుక్కోవచ్చు. నేనేమనుకుంటా, నా టార్గెట్ ఏంటి, నేను 15,000 పెట్టా, బండి కొనడానికి నాకు 1,50,000 కావాలి. మన దాంట్లో 90,000 నుంచి బండి ఉంది సార్. 150 కిలోమీటర్లు వెళ్ళే బండి కొనాలంటే 1,50,000 కావాలి సార్. ఈ 1,50,000 ఈ కంపెనీలో సంపాదించుకొని నేను కొనుక్కుంటా, నా గోల్ అంటే 1 ఇయర్ పట్టింది. అట్లా మీరు ఎప్పుడైనా సరే మన దగ్గర బండి కొనవచ్చు సార్. 1 అవర్ నుంచి 1 ఇయర్ సార్. కానీ మన కంపెనీలో 18 మోడల్ వెహికల్స్ ఉన్నాయి సార్. 18 మోడల్ వెహికల్లో మీరు మనకి దగ్గర ఉంది. ఇప్పుడు గన్నవరం ఇటు పోతే ఏలూరులో షోరూమ్ ఉంది సార్, అటు వస్తే విజయవాడ ఉంది, అటు వస్తే గుంటూరు ఉంది. ఇట్లా షోరూమ్లు వైజాగ్ దాకా ఉన్నాయి సార్. మీకు నచ్చిన షోరూంలో త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద 1790 షోరూమ్లు ఉన్నాయి సార్ మనకు ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు సార్. మీకు అక్కడ ఒక మోడల్ సార్, ఉదాహరణకి 1,60,000